సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి సిఐ వీరరాఘవులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం కలకలం రేపుతోంది. ఇటీవలే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసిన వైద్యాధికారులు క్రిమినల్ కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ఉండాలంటే 25 లక్షలు ఇవ్వాలని నిందితుడికి డీఎస్పీ సిఐ డిమాండ్ చేశారు. చివరకు 16 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్న బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కార్యాలయంలో దాడులు చేసి ఆధారాలు సేకరించారు. డీఎస్పీ పార్థసారథి సిఐ వీరరాఘవులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారిళ్లలోనూ సోదాలు జరిపారు. ఇద్దరు సిఐ గారు డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్ గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైనెంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhs ఒప్పుకున్నారు. ఆ 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్లు చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్లకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. ఎవరికి మన సిఐ గారికి అగైనిస్ట్ డిఎస్పీ గారికి అగైనిస్ట్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్లకు ఎవిడెన్స్ చూపించాము.